నమస్తే. నేను మీ సారథి రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, అలాగే పోటీ పరీక్షలకు తయారయ్యే అభ్యర్థులారా, ప్రతి ఒక్కరికి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేనేదైతే ఊహించానో నా ఊహ కంటే ఎక్కువే ఈ ఛానెల్‌కి సపోర్ట్, అభిమానము లభిస్తుంది. దాదాపుగా 740 కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ దాటారమ్మా. నేను అనుకోలేదు ఇంత అవుతుందని. ఈ సపోర్టు, మీ అభిమానము ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తూ ఈరోజు మళ్ళీ మన క్లాస్‌కి వెళ్దామమ్మా. ఈరోజు క్లాసు క్లాజెస్. క్లాజ్ ఇంతకుముందు మనము ఫ్రేజ్ నేర్చుకున్నామమ్మా. ఫ్రేజ్ అంటే పద సమూహము అని తెలుసుకున్నాము. ఇక ఈరోజు క్లాజ్. క్లాజ్ అంటే ఉపవాక్యం అమ్మా. చూద్దాం మరి క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి. ఫ్రేజ్ అండ్ క్లాజ్ వీటి మధ్యలో కొంచెం డిఫరెన్స్ ఉందమ్మా. నేను చెప్తాను ఇప్పుడు. మీరు ఇంతకుముందు ఫ్రేజ్ అయింది, ఇప్పుడు క్లాజ్ చెప్తాను. డిఫరెన్షియేట్ కూడా చెప్తానమ్మా. క్లాజ్ అంటే ఉపవాక్యం అమ్మా. క్లాజ్ అంటే ఉపవాక్యము. ఫ్రేజ్ అంటే పద సమూహం అని చెప్పుకున్నాం మనము. క్లాజ్ అంటే ఉపవాక్యం. మరి దీన్ని ఉపవాక్యం ఎందుకు అంటారు? ఎందుకంటే క్లాజ్లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. బట్ ఇది స్వతంత్రంగా నిలబడలేదమ్మా. స్వతంత్ర వాక్యం కాదు. అందుకే దీన్ని ఉపవాక్యము అన్నారు. అయినా చూద్దామమ్మా డెఫినేషన్స్. A clause is a component of a complex sentence. ఇక్కడ కాంప్లెక్స్ బ్రాకెట్లో రాశానమ్మా. ఎందుకంటే క్లాజెస్ ఆల్మోస్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్లోనే ఉంటాయి. నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, కాంప్లెక్స్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ నేర్చుకునేటప్పుడు కొంచెం ఈ క్లాస్కి మరియు ఫ్రేజ్కి అటెన్షన్ ఇవ్వమని. ఎందుకంటే ఫ్రేజెస్, క్లాజెస్ తెలిస్తేనే కానీ కాంప్లెక్స్ సెంటెన్స్, సింపుల్ సెంటెన్స్ చేయొచ్చమ్మా. లేకపోతే చేయరాదు, చాలా కష్టం. A complex sentence with own subject and predicate, especially when doing the work of a noun, an adjective or an adverb. ఇదమ్మా ఆంగ్లంలో ఉంది. తెలుగులో చెప్తాను, రాసుకోండమ్మా. ఉపవాక్యం అంటే, క్లాజ్ అంటే తనదంటూ ఒక సబ్జెక్ట్, ఒక ప్రెడికేట్ ఉండి నౌన్ ఫంక్షన్ కానీ, అడ్జెక్టివ్ ఫంక్షన్ కానీ, లేదా అడ్వర్బ్ ఫంక్షన్ కానీ చేసే ఉపవాక్యం ఏదైతే ఉంటుందో దాన్నే క్లాజ్ అంటామమ్మా. దీంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. ఇక కైండ్స్ ఆఫ్ క్లాజెస్. క్లాజెస్ యొక్క రకాలు. ఏ విధంగానైతే మనము ఫ్రేజెస్ యొక్క రకాలు చూసామో అదే విధంగా క్లాజెస్ యొక్క రకాలు కూడా ఉంటాయమ్మా. నౌన్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, మూడవది అడ్వర్బ్ క్లాజ్. ఏ విధంగానైతే మనము నౌన్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్వర్బ్ ఫ్రేజ్ నేర్చుకున్నామో అదే విధంగా ఈ క్లాజెస్ కూడా నౌన్ క్లాజు, అడ్జెక్టివ్ క్లాజు, అడ్వర్బ్ క్లాజు మూడు ఉంటాయమ్మా. మరి ఇక ఒక్కో దాని గురించి మనం డీటెయిల్డ్గా చదువుదాము. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారమ్మా, నేను రాసుకోండి కూడా నోట్స్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ నౌన్ క్లాజ్ చూద్దామమ్మా. A noun clause is a group of words which has subject and predicate of its own and does a work of noun. ఈ నౌన్ క్లాస్ అనేది దానికో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. చూద్దాము, తెలుగులో కూడా ఇచ్చాను, రాసుకోండి తెలుగులో కూడా. వాక్యంలో తనదంటూ ఒక కర్త మరియు అఖ్యాతము. తెలుగులో ప్రెడికేట్కి అఖ్యాతము అంటారమ్మా. ప్రెడికేట్కి తెలుగులో ఏమంటారు? అఖ్యాతము. రాసుకుంటారమ్మా. అఖ్యాతము ప్రెడికేట్ ఉండి నామవాచకం యొక్క పని చేయు ఉపవాక్యమును నౌన్ క్లాజ్ అంటారు. ఇదమ్మా రాసుకోండి తెలుగులో. ఉపవాక్యము నౌన్ క్లాజ్ అంటే తనదంటూ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానికి ప్రెడికేట్ ఉంటుంది. సబ్జెక్ట్ అంటే కర్త, ప్రెడికేట్ అంటే అఖ్యాతము. ఈ రెండు ఉండి సెంటెన్స్ లో నౌన్ పని చేస్తుందమ్మా. దాన్ని మనము నౌన్ క్లాజ్ అంటాం. ఏమంటాము? నౌన్ క్లాజ్. ఇక ఎగ్జాంపుల్తో ఇంకా మీకు క్లియర్ అవుతుందమ్మా. ఈ నౌన్ క్లాజ్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? I expect that he will get distinction. ఇది సెంటెన్స్ అమ్మా. దీంట్లో మరి నౌన్ క్లాజ్ ఏది? ఐ ఎక్స్పెక్ట్ దట్.
ఇది నౌన్ క్లాజ్ అమ్మ. ఐ అన్నది సబ్జెక్టు, ఎక్స్పెక్ట్ అనేది ఇది వర్బ్ లేదా ప్రిడికేట్ వచ్చు దాన్ని. దట్ హీ విల్ గెట్ డిస్టింక్షన్, హీ విల్ గెట్ డిస్టింక్షన్ అనేది ఇది మెయిన్ క్లాజ్ అమ్మ సెంటెన్స్ లో. అంటే ఆల్మోస్ట్ ఏ సెంటెన్స్ లోనైతే క్లాజ్ ఉంటుందో అది డెఫినెట్ గా కాంప్లెక్స్ సెంటెన్సే ఉంటుందమ్మా. ఒక్కటి గుర్తుంచుకోండి, బండ గుర్తు. కాంప్లెక్స్ సెంటెన్స్ లో క్లాస్ తప్పకుండా ఉంటుంది. అది నౌన్ క్లాస్ ఉండొచ్చు, అడ్జెక్టివ్ క్లాస్ ఉండొచ్చు, లేదా అడ్వర్బ్ క్లాస్ ఉండొచ్చు. కాకపోతే క్లాస్ కంపల్సరీగా ఉంటుందమ్మా. ఐ ఎక్స్పెక్ట్ దట్ అనేది నౌన్ క్లాస్ గా పనిచేస్తుంది సెంటెన్స్ లో. హీ విల్ గెట్ డిస్టింక్షన్ ఇది మెయిన్ క్లాస్ అమ్మా, ఇది సబార్డినేట్ క్లాస్, నౌన్ క్లాస్ అమ్మా ఇది. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్, దట్ యూ హ్యావ్ కమ్ ప్లీజెస్ మీ. ప్లీజెస్ మీ ఇక్కడ ఇది మెయిన్ క్లాస్ అమ్మా. ఇది అంటే మీరు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది. దట్ యూ హ్యావ్ కమ్ ఇది నౌన్ క్లాస్ అమ్మా. వెల్, ఇంకా క్లారిటీ కోసము ఇక్కడ ఇంకో సెంటెన్స్ ఇచ్చామా, అబ్జర్వ్ అని రాశాను, నిరీక్షించండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఐ బిలీవ్ ఇన్ యువర్ సేయింగ్ ఇది ఒక సెంటెన్స్ అమ్మా. ఇక రెండో సెంటెన్స్ రాశాను, ఐ బిలీవ్ వాట్ యు సే. ఐ బిలీవ్ ఇన్ యువర్ సేయింగ్ దీంట్లో అమ్మా ఈ ఐ సబ్జెక్ట్ టు బిలీవ్ వర్బ్, ఇన్ యువర్ సేయింగ్ అనేది అమ్మా ఇది నౌన్ ఫ్రేజ్, బ్రాకెట్ లో రాశాను ఎన్పిహెచ్ అని, నౌన్ ఫ్రేజ్ అమ్మా ఇది. అంటే ఇన్ యువర్ సేయింగ్ దీంట్లో వర్బ్ లేదు. ఇన్ యువర్ సేయింగ్ దిస్ ఇస్ నౌన్ ఫ్రేజ్. అదే విధంగా ఈ సెంటెన్స్ లో ఐ సబ్జెక్ట్ టు బిలీవ్ వర్బ్, ఐ బిలీవ్ వాట్ యు సే. ఈ వాట్ యు సే అనేది నౌన్ క్లాజ్ అమ్మా. వాట్ యు సే నౌన్ క్లాజ్, ఇన్ యువర్ సేయింగ్ నౌన్ ఫ్రేజ్ ఇదమ్మా. అంటే నౌన్ ఫ్రేజ్ అంటే ఏంటి, నౌన్ క్లాజ్ అంటే ఏంటి. ఈ నౌన్ క్లాజ్ లో వాట్ యు సే, ఈ యు అనే సబ్జెక్ట్, సే వర్బ్ అమ్మా. ఇక ఈ నౌన్ ఫ్రేజ్ లో ఇన్ యువర్ సేయింగ్ ఇది డిఫరెన్స్ అమ్మా. ఇది సింపుల్ సెంటెన్స్ మా ఫస్ట్ది, ఐ బిలీవ్ ఇన్ యువర్ సేయింగ్ సింపుల్ సెంటెన్స్. ఇక ఈ రెండవది ఐ బిలీవ్ వాట్ యు సే ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అమ్మా. చూడండి ఎంత ఈజీగా ఉంది సింపుల్ సెంటెన్స్ కాంప్లెక్స్ సెంటెన్స్ గా చేయడం. చాలా సులభము, చాలా అంటే చాలా సులభము. ఎప్పుడమ్మా, ఎప్పుడైతే మీకు ఫ్రేజెస్ క్లాజెస్ అర్థమవుతాయో అప్పుడే సులభము. లేకపోతే కాంప్లెక్స్ సెంటెన్స్ తయారు చేయడం చాలా కష్టం అమ్మా, ఇవి అర్థం కాకపోతే. సో వెల్, బహుశా అర్థమైంది అనుకుంటాను. ఇది నౌన్ ఫ్రేజ్ అమ్మా, ఇక్కడ ఇది నౌన్ క్లాజ్ అమ్మా. రాసుకోండి, అర్థం చేసుకోండి. అర్థం కాకపోతే కామెంట్ బాక్స్ లో మళ్ళీ పెట్టండి అమ్మా, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నౌన్ ఫ్రేజ్ ఏంటి, నౌన్ క్లాజ్ ఏంటి. నౌన్ ఫ్రేజ్ లో వర్బ్ లేదమ్మా, సబ్జెక్ట్ లేదు. అదే నౌన్ క్లాజ్ లో సబ్జెక్ట్ ఉంది, వర్బ్ ఉంది. కాకపోతే అది ఇండిపెండెంట్ సెంటెన్స్ కాదమ్మా. వాట్ యు సే, వాట్ యు సే అనేది ఇది సబార్డినేట్ క్లాజ్ అమ్మా. ఏ క్లాజ్ ఇది, సబార్డినేట్ క్లాజ్. సో ఈ విధంగా ఈ నౌన్ క్లాజ్ పనిచేస్తుందమ్మా. ఈ విధంగా ఇది ఈ క్లాజెస్ పనిచేస్తాయి, సింపుల్ సెంటెన్స్ ని కాంప్లెక్స్ సెంటెన్స్ ని నిర్మిస్తాయి. వెల్, ఇక రెండో చూద్దామమ్మా, అడ్జెక్టివ్ క్లాజ్. ఇది అడ్జెక్టివ్ క్లాజ్ మరి, రెండవది అడ్జెక్టివ్ క్లాజ్. చూద్దామమ్మా డెఫినేషన్ మరి. An adjective clause is a group of words with subject and predicate doing the work of an adjective. ఇదమ్మా అంటే అడ్జెక్టివ్ క్లాజ్ అంటే, తెలుగులో కూడా ఇచ్చాను, రాసుకోండి అమ్మా. ఇంగ్లీష్లో రాసుకోండి, తెలుగులో రాసుకోండి. వాక్యంలో కర్త అఖ్యాతము ఉండి విశేషణము యొక్క పనిని చేయు పద సముదాయమే అడ్జెక్టివ్ క్లాజ్ అమ్మా. అంటే సెంటెన్స్ లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది, అదే అడ్జెక్టివ్ యొక్క పనిచేస్తుంది, దాన్నే అడ్జెక్టివ్ క్లాజ్ అంటామమ్మా. ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్ అవుతుందమ్మా అడ్జెక్టివ్ క్లాజ్. ఇంకా ఐ సా అ టైగర్ విచ్ వాజ్ వూండెడ్. ఐ సా అ టైగర్ ఇది మెయిన్ క్లాజ్ అమ్మా. ఇక సబార్డినేట్ క్లాజ్ వచ్చి విచ్ వాజ్ వూండెడ్, దట్ ఈస్ డిస్క్రైబింగ్ ద నౌన్ టైగర్. విచ్ వాజ్ వూండెడ్ అనేది అడ్జెక్టివ్ క్లాజ్, టైగర్ ని డిస్క్రైబ్ చేస్తుందమ్మా. టైగర్ ఎలా ఉంది, వూండెడ్ గాయపడిన పులి. నేను ఓ పులి చూశాను, అది గాయపడి ఉంది. ప్లీజ్ రైట్ డౌన్. ఇక
ఇంకా చాలా అర్థం అవడానికి ఇంకో సెంటెన్స్ ఇక్కడ ఇచ్చానమ్మా. అబ్జర్వ్, నిరీక్షించండి, రాసుకోండి. ఐ సా ఏ కార్ విత్ రెడ్ లైట్. ఐ సా ఏ కార్, నేను కార్ను చూశాను. ఎటువంటి కారు? విత్ రెడ్ లైట్. అంటే రెడ్ లైట్, విత్ రెడ్ లైట్. రెడ్ లైట్ ఉన్న కార్ని చూశాను. రెడ్ లైట్ తో ఉన్న కార్ని చూశాను. నేను రెడ్ లైట్ తో ఉన్న కార్ని చూశాను. ఇది విత్ రెడ్ లైట్ అనేది అడ్జెక్టివ్ ఫ్రేజ్ అమ్మా. ఇది విత్ రెడ్ లైట్ అనేది ఏంటిది? అడ్జెక్టివ్ ఫ్రేజ్, అడ్జెక్టివ్ క్లాస్ కాదమ్మా. ఇక మరి రెండో సెంటెన్స్ ఐ సా ఏ కార్. ఈ సెంటెన్స్ అదే అమ్మా. ఐ సా ఏ కార్, ఐ సా ఏ కార్ విచ్ హ్యాజ్ రెడ్ లైట్. ఇది విచ్ హ్యాజ్ రెడ్ లైట్ అన్నది అడ్జెక్టివ్ క్లాస్ అమ్మా. అడ్జెక్టివ్ క్లాస్ ఏంటిది? విచ్ హ్యాజ్ రెడ్ లైట్. నేను కార్ను చూశాను. ఏ కార్కి అయితే రెడ్ లైట్ ఉందో ఆ కార్ని చూశాను. ఇక రెడ్ లైట్ తో ఉన్న కార్ని చూశాను. ఇది అడ్జెక్టివ్ ఫ్రేజ్ అమ్మా. ఇది సింపుల్ సెంటెన్స్. మళ్ళీ చెప్తున్నానమ్మా. ఐ సా ఏ కార్ విత్ రెడ్ లైట్ ఈజ్ సింపుల్ సెంటెన్స్ అండ్ ఐ సా ఏ కార్ విచ్ హ్యాజ్ రెడ్ లైట్, దిస్ ఇస్ కాంప్లెక్స్ సెంటెన్స్ అమ్మా. చూడండి ఎంత ఈజీయో. సింపుల్ సెంటెన్స్ ని కాంప్లెక్స్ సెంటెన్స్ చేయడం, కాంప్లెక్స్ సెంటెన్స్ ని సింపుల్ సెంటెన్స్ చేయడం ఎంత ఈజీ, ఎంత సులభం అమ్మా. ఇక్కడ చాలా ఈజీ. సో దిస్ ఇస్ ద అడ్జెక్టివ్ క్లాస్ అమ్మా. దిస్ ఇస్ అడ్జెక్టివ్ ఫ్రేజ్. ఈ పైన వాక్యాలు ఏ విధంగా అయితే నౌన్ ఫ్రేజ్, నౌన్ క్లాస్ ఉందో అదే విధంగా ఇక్కడ ఇది అడ్జెక్టివ్ ఫ్రేజ్, ఇది అడ్జెక్టివ్ క్లాస్. బహుశా అర్థమైంది అనుకుంటానమ్మా. అర్థం కాకపోతే మళ్ళీ చెప్తున్నాను, కామెంట్ బాక్స్ లో పెట్టండి. దీన్ని మీరు కనీసం 2-3 సార్లు వినండి అమ్మా. తప్పకుండా అర్థమవుతుంది. మీకు అర్థం కావాల్సిందే. ఇది నౌన్ క్లాసు, అడ్జెక్టివ్ క్లాసు. ఇక మూడవది వచ్చమ్మా అడ్వర్బ్ క్లాస్. అడ్వర్బ్ అంటే నౌన్ క్లాస్ మాదిరిగానే, అడ్జెక్టివ్ క్లాస్ మాదిరిగానే అడ్వర్బ్ క్లాస్ ఉంటుందమ్మా. అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. నౌన్ అంటే నామవాచకము, అడ్జెక్టివ్ అంటే విశేషణము, ఇక అడ్వర్బ్ అంటే క్రియా విశేషణము. చూద్దాము మరి డెఫినేషన్. అన్ అడ్వర్బ్ క్లాస్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విత్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ డూయింగ్ ద వర్క్ ఆఫ్ అన్ అడ్వర్బ్. అంటే అడ్వర్బ్ క్లాస్ అంటే మళ్ళీ అది సేమ్ అమ్మా. ఏ విధంగానైతే మనము నౌన్ క్లాస్ చూసామో, అడ్జెక్టివ్ క్లాస్ చూసామో, అదే విధంగా ఈ సెంటెన్స్ లో అంటే ఈ క్లాస్ లో సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. తెలుగులో చూద్దామమ్మా. వాక్యంలో కర్త అఖ్యాతము ఉండి క్రియా విశేషణం యొక్క పనిని చేయు ఉపవాక్యమే అడ్వర్బ్ క్లాస్. చూడమ్మా, వాక్యంలో కర్త ఉంటుంది, అఖ్యాతం ఉంటుంది. అంటే కర్త ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఈ రెండు ఉండి సెంటెన్స్ లో అడ్వర్బ్ యొక్క పని చేస్తుంది అనమాట. క్రియా విశేషణం యొక్క పని చేస్తుంది. దాన్నే మనం అడ్వర్బ్ క్లాస్ అంటామమ్మా. అదే అడ్వర్బ్ క్లాస్. సో ఎగ్జాంపుల్ తో ఇంకా క్లియర్ అవుతుందమ్మా. చూద్దాం ఎగ్జాంపుల్ ఇక్కడ. ద స్టూడెంట్స్ స్టార్టెడ్ మేకింగ్ నాయిస్ వెన్ ద టీచర్ లెఫ్ట్ క్లాస్. ఇది అందరూ చేస్తారమ్మా. ద స్టూడెంట్స్ స్టార్టెడ్ మేకింగ్ నాయిస్. విద్యార్థులు అల్లరి చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడు? జస్ట్ ఎప్పుడైతే టీచర్ క్లాస్ నుంచి బయటపడ్డారో. వెన్ ద టీచర్ లెఫ్ట్ క్లాస్. వెన్ ద టీచర్ లెఫ్ట్ క్లాస్. గురువు గారు క్లాస్ రూమ్ విడిచిపెట్టగానే పిల్లలు అల్లరి చేయడం మొదలు పెట్టారు. సో వెన్ ద టీచర్ లెఫ్ట్ క్లాస్ అనేది అమ్మా ఇక్కడ అడ్వర్బ్ క్లాస్ అమ్మా. ఇది దిస్ ఈజ్ అడ్వర్బ్ క్లాస్. దీన్ని అడ్వర్బ్ క్లాస్ ఆఫ్ టైం కూడా అంటామమ్మా. మనము ఇంతకుముందు మనం చదివాము. మనము అడ్వర్బ్ ఎప్పుడు చదివామో దాంట్లో మనం చూసామమ్మా ఇది. సో ద స్టూడెంట్ స్టార్టెడ్ మేకింగ్ నాయిస్, ఇది మెయిన్ క్లాస్ అమ్మా. వెన్ ద టీచర్ లెఫ్ట్ ద క్లాస్, ఇది సబార్డినేట్ క్లాస్. ఇది అడ్వర్బ్ క్లాస్ అమ్మా. సబార్డినేట్ క్లాస్ వర్కింగ్ యాజ్ అడ్వర్బ్ క్లాస్ అమ్మా. సో ఈ విధంగా ఇది అడ్వర్బ్ క్లాస్ యొక్క ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా అబ్జర్వ్, నిరీక్షణ కోసం అంటే ఎక్కువ అర్థం అవడానికి ఇంకో సెంటెన్స్ ఇచ్చాము. ఇక్కడ చూడండి. దే స్టార్టెడ్ ఎట్ ద సన్ రైజ్. దే సబ్జెక్ట్ అమ్మా, స్టార్టెడ్ వర్బ్, ఎట్ ద సన్ రైజ్. సూర్యోదయానికి వారు బయలుదేరారు. ఇది ఎట్ ద సన్ రైజ్ అనేది ఇది అడ్వర్బ్ ఫ్రేజ్ అమ్మా. ఎట్ ద సన్ రైజ్, సూర్యోదయం అయినప్పుడు. ఇక దీన్నే మనం చూస్తే ఇక్కడ దే స్టార్టెడ్ వెన్ ద సన్ రోజ్. దే స్టార్టెడ్ వెన్ ద సన్ రోజ్. వెన్ ద సన్ రోజ్ అనేది అడ్వర్బ్ క్లాస్ అమ్మా.
ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో, వెన్ ద సన్ రోజ్, ఎప్పుడైతే సూర్యుడు ఉదయించాడో అప్పుడు వారు బయలుదేరారు. ఇక్కడ దే స్టార్టెడ్ ద సన్ రైజ్ అంటే సూర్యోదయం అయినప్పుడు వారు బయలుదేరారు. సో ఎట్ ద సన్ రైజ్, దిస్ ఇస్ అడ్వర్బ్ ఫ్రేజ్. వెన్ ద సన్ రోజ్, వెన్ ద సన్ రోజ్ అడ్వర్బ్ క్లాజ్. దిస్ ఇస్ ద డిఫరెన్స్ అమ్మా. ఇది సింపుల్ సెంటెన్స్, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్. సో ప్లీజ్ రైట్ డౌన్, రాసుకోండి అమ్మా. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ క్లాస్ టు లెర్న్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్సెస్ నేర్చుకోవడానికి ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ అమ్మా. ఆశిస్తున్నాను మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మా. వెల్ మై డియర్ స్టూడెంట్స్, లెట్స్ స్టాప్ హియర్ విత్ దిస్ క్లాస్, అండ్ ఇన్ నెక్స్ట్ క్లాస్ we shall meet with another topic. Till then, all the best. Take care.